అన్న 150 పైన వస్తాయి అనేవాడు. అంటే ఇది ఉజ్జాయింపు, అదేం ప్రొఫెషనల్ థింగ్ కాదు, కానీ ఒక అవగాహన. కానీ మీరు అట్లా కాదు, డేటాతో సహా ఇచ్చి 161 అని నంబర్ పెడితే నాకు తెలిసి ఒక్కడు కూడా వచ్చేది. అట్లా ఉంది పరిస్థితి చూస్తుంటే. సో మీ కంగ్రాట్స్ చెబుతూ మీ ఇమీడియట్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఆ నంబర్ చూసిన తర్వాత? అంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్నట్టు ఆబ్వియస్గా మేము టీడీపీ గెలవాలనో వైఎస్ఆర్ అట్లా లేదు, 100% ప్రొఫెషనల్ అన్నాను. 100% కాబట్టి ఆ ఎమోషన్ వీళ్ళకున్న ఎమోషన్ నాకు ఉండదు. బట్ నెంబర్కి 1 or 2 ఉంటుందేమో, 3 ఉంటుంది, రాత్రి అంతా డౌట్, అంతే డౌట్. నేను మీకు నైట్ డిబేట్ కూడా చెప్పాను, ఒక 4-5 అటు ఇటు ఉంటుందేమో డౌట్ పడుతుంది సార్ అటు అనేది. ఇప్పుడు దానికి ఒక్కటి దగ్గరగా ఉంది కాబట్టి ఆ నెంబర్ సంబంధించిన కొద్దిగా ఆనందం అయితే ఉంది. అది సార్. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారు ఎప్పుడన్నా? 2019లో చేసుకున్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. అంటే ఇలా వెళ్ళే మార్గాన్ని, లవ్ చేసుకోకుండా ఉండే మార్గాన్ని లవ్ చేస్తాను సార్ నేను. అదే అంటున్నా నేను. అట్లాగా అది చాలా గొప్ప గుణం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కోసం చేసినట్టు, వైసీపీ వాళ్ళ కోసం చేసినట్టు కాకుండా మన ప్రొఫెషన్ కోసం మనం చేసామనే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. సార్ మనం అంటే ఇంకోటి, మనం ఇది యూట్యూబ్ లోనో రీచ్ కోసం, నెంబర్స్ కోసం చేసేది సర్వే కాదు. ఎమ్మెల్యే అది వైసీపీ ఎమ్మెల్యేలకైనా చేస్తాం, చేసి ఎమ్మెల్యేలకి విలేజ్ వారి రిపోర్ట్, మండల వారి రిపోర్ట్ ఇచ్చి మీరు ఇలా కరెక్ట్ చేసుకోండి సార్, ఇది ఇస్తే గెలుస్తారని చెప్పి వాళ్ళకి వర్క్ చేస్తాం. ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ వర్క్ చేస్తాం మనం, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. అది పెద్దవాళ్ళని చిన్న వాళ్ళు ఎమ్మెల్యేలకు వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళు క్లయింట్ గెలవాలనే దానికి పూర్తిగా ట్రై చేస్తాం. ఒకవేళ 20,000, 10,000 మెజారిటీ డిఫరెన్స్లో ఓడిపోతుంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు, సార్ మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్ అని. అట్ ది సేమ్ టైం పార్టీ నుంచి మొన్నే మాకు సర్వే వచ్చింది, కేకే నాకు 2,000 డిఫరెన్స్ ఉంది సార్ అంటుంటారు. సార్ పార్టీ ఇచ్చేది, ఆ పార్టీ హెడ్ నేనైనా కానీ అలాగే ఇప్పిస్తాను సార్, ఎందుకంటే మీరు 20,000 డిఫరెన్స్తో ఓడిపోతున్నారంటే ఎందుకు ఖర్చు పెడతారు? అసలు పార్లమెంట్ కూడా దాని మీద ఎఫెక్ట్ పడతా ఉంటాయి. మీ ఇష్టం, మీరు ఎవరు నమ్మితే నమ్మండి. బట్ ఇది క్లారిటీగా వాళ్ళకి బెనిఫిట్ పొందుదండి. అంటే గెలుస్తారని కాదు, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్ సార్ ఇంకా అనవసరంగానే చాలా మందికి చెప్తుంటాం. సో మేము వర్క్ చేసేది వాళ్ళతోనే కాబట్టి ఇంకొంచెం క్లోజ్ అసోసియేషన్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా మేము సేకరించడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదో ప్రొఫెషనల్గా అంటే